హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 4 అయిన పొలిటికల్ పార్టీస్ని కంటిన్యూ చెబుతున్నాం అన్నమాట. మనం ఈ చాప్టర్లో బ్రాడ్గా ఒక 4 to 5 టాపిక్స్ చదవబోతున్నాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మన పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం, తర్వాత పొలిటికల్ పార్టీస్ అవసరమైతే ఎన్ని ఉండాలి ఒక డెమోక్రటిక్ కంట్రీ కోసం, తర్వాత స్టేట్ పార్టీస్, నేషనల్ పార్టీస్, ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు అనమాట. తర్వాత ఆ సమస్యల్ని మనము ఎలా రిఫార్మ్ చేయాలి, ఈ చాప్టర్లో మనం అది చదువుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ టాపిక్ అయినా వై డూ వీ నీడ్ పొలిటికల్ పార్టీస్. మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి అంటే ఫస్ట్ పొలిటికల్ పార్టీ అంటే ఏమో తెలుసుకోవాలన్నమాట. పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ అండ్ contest in elections and hold power in the government. They introduce policies and programs to win the elections. The policies and programs may vary from party to party. తర్వాత మనము పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ పార్టీషన్షిప్ అవుతుందని చూసినాం అనమాట. అంటే డివైడ్ అవుతుంది. కొంతమంది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తారనమాట. తర్వాత పొలిటికల్ పార్టీలో మెయిన్గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 లీడర్, 2 యాక్టివ్ మెంబర్స్, 3 ఫాలోవర్స్. బాహుబలి, కట్టెప్, మిగిలిన వాళ్ళు ఫాలోవర్స్ అనమాట. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుందంటే 7 ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. 8 మార్క్స్ ఖచ్చితంగా ఇదే వస్తుంది నాకు తెలిసినంత వరకు. 7 ఫంక్షన్స్. పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. పొలిటికల్ పార్టీస్ డిజైన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది ఓటర్స్. పొలిటికల్ పార్టీస్ మేక్ లాస్ ఫర్ ది కంట్రీ. పొలిటికల్ పార్టీస్ రన్ అండ్ ఫార్మ్ అండ్ రన్ ద గవర్నమెంట్స్. తర్వాత పొలిటికల్ parties play the role of opposition. Political parties shape public opinion. Political party provide access to government machinery and welfare schemes. ఇవి 7 ఫంక్షన్స్ అనమాట పొలిటికల్ పార్టీస్. మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరము అంటే ఎందుకు అవసరం అంటే పొలిటికల్ పార్టీస్ ఈ 7 ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనకు పొలిటికల్ పార్టీస్ అవసరం అనమాట. నెసెసిటీ అంటే పొలిటికల్ పార్టీస్ లేకోకుండా మనం ఈ పనులని చేసుకోలేమా, అదే నెసెసిటీ మీనింగ్ అనమాట. ఏమి ఫోన్ లేకోకుండా బతకలేమా, నెసెసిటీనా అది? అర్థమవుతుందా? ఇప్పుడు నెసెసిటీ టాపిక్ గురించి చదువుకుందాం. అంటే పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం అంటే ఇన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అవసరం. నెసెసిటీ అంటే ఏమి, పొలిటికల్ పార్టీస్ లేకోకుండా మనం ఈ ఫంక్షన్స్ అని పర్ఫామ్ చేయలేమా, దీనికి ఆన్సరే ఇప్పుడు వెతకబోతున్నాం అనమాట. దిస్ లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఎ సెన్స్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ అబౌవ్. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని చదివినాం అనుకో, మనం ఏదైతే క్వశ్చన్తో మొదలు పెట్టినాము ఈ చాప్టర్ని, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్టే. వీ నీడ్ పొలిటికల్ పార్టీస్ బికాస్ దే పర్ఫామ్ ఆల్ దీస్ ఫంక్షన్స్. చెప్పిందిలా, మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం అంటే ఈ ఫంక్షన్స్ అన్నిటిని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి. బట్ వీ స్టిల్ నీడ్ టు ఆస్క్ వై మోడర్న్ డెమోక్రసీస్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరము అంటే ఈ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది. మనకి ఇంకా ఏం క్వశ్చన్ వస్తుంది, ఈ పొలిటికల్ పార్టీస్ లేకోకుండా మోడర్న్ డెమోక్రసీస్ ఈ ఫంక్షన్స్ని పర్ఫామ్ తానందుకు తానే చేసుకోలేదా, ఇది మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చిందనమాట. వీ కెన్ అండర్స్టాండ్ ద నెసెసిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ బై ఇమాజింగ్ ఏ సిచ్యువేషన్ వితౌట్ పార్టీస్. మీరు మ్యాథ్స్లో అట్లా చదువుతా అంటారు చూడండి, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అని. అట్లనే ఇప్పుడు కూడా పొలిటికల్ పార్టీసు మనకు అవసరం అని ప్రూవ్ చేసే మనము పొలిటికల్ పార్టీస్ లేని సిచ్యువేషన్ని అజంప్షన్ చేసుకోబోతున్నాం అనమాట. అర్థమవుతుందా? టాపిక్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనకు పొలిటికల్ పార్టీస్ మోడర్న్ డెమోక్రసీలో లేకోకుండా సక్సీడ్ అవ్వలేవా అంటే, మోడర్న్ డెమోక్రసీస్లో పొలిటికల్ పార్టీస్ లేకపోతే ఏం పనులు జరగలేవా, అది మన క్వశ్చన్ అనమాట. అది అర్థం చేసుకోవడానికి, దాని ఆన్సర్ అర్థం చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్ అనేది తెలుసుకుందాం. ఆ సిచ్యువేషన్లో మనకు పొలిటికల్ పార్టీస్ అనే వాళ్ళు అస్సలు లేరనమాట. అంటే పొలిటికల్ పార్టీస్ లేవన్నమాట. అప్పుడు ఒక కంట్రీ ఎలా రన్ అవుతుందో అప్పుడు చూద్దామనంటే, అంటే ఇప్పుడు ఒక కంట్రీని అజంప్షన్ చేసుకుంటున్నాం, ఆ కంట్రీలో అస్సలు పొలిటికల్ పార్టీసే లేదు. అప్పుడు ఆ
కానీ ఆ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీనే. పాయింట్ అర్థమవుతుందా? ఆ కంట్రీ అనేది డెమోక్రటిక్ కంట్రీనే. ఇప్పుడు ఆ డెమోక్రటిక్ కంట్రీలో ఫంక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయో అన్నీ చూద్దాం అనమాట. ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ ద ఎలక్షన్స్ విల్ బీ ఇండిపెండెంట్. ఇప్పుడు సపోజ్ ఒక పార్టీ ఉందనుకో, ఆ పార్టీ నుండి చెందిన క్యాండిడేట్స్ నిలబడతారనమాట ఎలక్షన్స్లో. అదే ఒకవేళ పొలిటికల్ పార్టీసే లేకపోతే అందరు ఇండిపెండెంట్ అనమాట. పాయింట్ అర్థమవుతుందా? పాయింట్ అర్థం చేసుకొని ట్రై చేయండి. పొలిటికల్ పార్టీస్ ద్వారా పార్టిసిపేట్ చేసినారనుకో క్యాండిడేట్స్, పార్టీ పార్టీ వెనకాల నుండి నడిపిస్తుంది అనమాట క్యాండిడేట్స్ని. అదే పొలిటికల్ పార్టీసే లేకపోతే ఎవరి నియోజకవర్గం వాళ్ళు ఎమ్మెల్యే అనమాట. అంటే ఇండిపెండెంట్ అనమాట. ఎవరి కంట్రోల్ కింద లేరనమాట, పార్టీ కంట్రోల్ కింద. సో నో వన్ విల్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ ప్రామిసెస్ టు ద పీపుల్ అబౌట్ ఎనీ మేజర్ పాలసీ చేంజెస్. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఒక పొలిటికల్ పార్టీ, సపోజ్ టీడీపీ అనేది తీసుకుందాం, మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యడానికి తీసుకుంటాను. ఇప్పుడు టీడీపీ పార్టీ తన యొక్క పార్టీ క్యాండిడేట్స్ని ప్రతి ఒక్క ఎలక్టోరేట్లో నిలబెట్టింది, గెలిచింది, బాగానే ఉంది. గెలిచే ముందు మేనిఫెస్టో అనేది మనకి రిలీజ్ చేసింది అనమాట టీడీపీ పార్టీ. మేనిఫెస్టోలో ప్రజల కోసం ఏం చేస్తామో పాలసీస్, ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటిని అన్నిటినీ ఇండిపెండెంట్గా చెప్పిందనమాట, ఇవన్నీ చేస్తామని. ఎందుకంటే ఒక పార్టీ, ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. పార్టీలో ఎవరు ఏం చెప్పినా అది పార్టీ హెడ్ ద్వారానే చెప్పింటారనమాట. పార్టీ హెడ్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డిస్కస్ చేసి వాళ్ళతో అనౌన్స్ చేయమని చెప్తారనమాట బయట. ఓకేనా? కానీ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, పొలిటికల్ పార్టీస్ లేని కంట్రీలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అట్లాంటి పెద్ద పెద్ద పాలసీస్ని అష్యూర్ చేయలేడు అనమాట. ఎందుకు అష్యూర్ చేయలేడంటే, ఏమో దానికి పర్మిషన్ రాకపోవచ్చు గెలిచిన తర్వాత గవర్నమెంట్ నుండి. పాయింట్ అర్థమవుతుందా? అట్లా మెయిన్ పాలసీస్ని ముందే చెప్పలేడు, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అని ప్రామిస్ చేయలేడు అనమాట. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ విల్ బీ అకౌంటబుల్. The government may be formed but its utility will remain very ever uncertain. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు కూడా ఎలక్షన్స్లో వింటూ ఉంటాం అనమాట, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచినారు ఈ ఎలక్టరేట్లో, అట్లా వింటూ ఉంటాం అనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మనకు విధానసభ అనేది జరుగుతుంది 6 months once, 3 months once మనకు ఆంధ్రప్రదేశ్లో. ఆ విధానసభలో టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. ఓకేనా? టీడీపీ జనసేన ఎన్డీఏ కాబట్టి అది పక్కన పెడితే 2 పార్టీస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎన్డీఏ, ఇంకోటి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు టీడీపీలో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళు అక్కడ ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు చెప్పినది చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట, పార్టీ కాబట్టి. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి అందరూ కూడా ఒప్పుకుంటారు, ఆ పార్టీకి చెందిన వాళ్ళే కాబట్టి. ఏమంటే అపోజిషన్ నుండి ఏమైనా కొంచెం వ్యతిరేకత రావచ్చు, కానీ వాళ్ళ పార్టీ నుండి ఏం వ్యతిరేకత రాదు. అదే సపోజ్ ఒక కంట్రీలో అన్ని ఎలక్టరేట్స్ నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్సే నిలబడినారు. ఒక్కొక్క క్యాండిడేట్ ఏం చేయాలో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకో క్యాండిడేట్కి నచ్చదనమాట, అతడు వద్దు అంటాడు. ఇలా గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు, బాగా పని చేయలేదు. అదే విధానసభలో ఒక అతను అంటాడు, ఎడ్యుకేషన్లో మనం ఏదో ఒకటి చేయాలి, కొంచెం స్టెప్స్ అనేవి తీసుకోవాలంటే ఇంకొక అతడు లేసి వద్దు ఎడ్యుకేషన్ వద్దు, హెల్త్ మీద తీసుకుందాం. అలా ఇండిపెండెంట్గా ఉన్నారనుకో ఇదే సమస్య. అదే ఒక పార్టీ కింద ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఆ పార్టీ హెడ్ చెప్పినట్టు వింటారు. పాయింట్ అర్థమవుతుందా? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ విల్ బీ అకౌంటబుల్ టు దేర్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ వాట్ దే డూ ఇన్ ద లొకాలిటీ, బట్ నో వన్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ ద కంట్రీ విల్ బీ రన్. ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనుకో, వాళ్ళందరూ ఇలానే ఆలోచిస్తారు. ఏమని, నా ఎలక్టరేట్లో అందరు ప్రశాంతంగా ఉన్నారా లేదా, సంతోషంగా ఉన్నారా లేదా అని ఆలోచిస్తాడు ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్. కంట్రీ కోసం మన ఎలక్టరేట్ని ఎలా తీర్చిదిద్దాలో దాని గురించి ఎవ్వడూ ఆలోచించాడనమాట. అర్థమవుతుందా? దాని గురించి ఎవ్వరూ ఆలోచించాడు. అదే పొలిటికల్ పార్టీ ఉందనుకో, సపోజ్ బీజేపీ అనుకో, ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ మోడీ తాత చెప్పినది వింటారనమాట. అప్పుడు కంట్రీ డెవలప్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే మోడీ తాత ప్రైమ్ మినిస్టర్, అది పక్కన పెడితే అతను చెప్పినట్టు వింటారు. కంట్రీకి డెవలప్ అయ్యే స్టెప్స్ ఏవైతే ఉంటే అవి ప్రతి ఒక్క ఎలక్టరేట్లో అమలు చేయమని మోడీ తాత ఆర్డర్ ఇస్తాడనమాట. అర్థమవుతుందా? ఇలా మనకు
ఫస్ట్ కేసు ఏమర్థమైందో చెప్తాం చూడండి. ఒక్కటే కంక్లూజన్ వచ్చింది పేరా నుండి. ఏమని? పొలిటికల్ పార్టీస్ లేకోకుండా మోడర్న్ డెమోక్రసీస్ బతకలేవా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి మనం ఒక సిచ్యువేషన్ని అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని? ఒక సిచ్యువేషన్లో పొలిటికల్ పార్టీసే లేవు, అంటే ఒక కంట్రీలో పొలిటికల్ పార్టీసే లేవు. అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందంటే మొత్తం అందరూ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కదా పార్టిసిపేట్ చేసేది, కాబట్టి గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు. ఓకేనా? తర్వాత ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ తన యొక్క ఎలక్టరేట్ వరకే ఆలోచిస్తాడు, బయటికి వెళ్ళాడు. అలా తన యొక్క ఎలక్టరేట్ వరకే ఆలోచించడం వల్ల కంట్రీ యొక్క డెవలప్ కోసం ఎవ్వరూ ఆలోచించారనమాట. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం వై వీ నీడ్ పొలిటికల్ పార్టీస్ అనమాట. అదే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకో అంతా ఒక స్టేబుల్ ప్రకారం వెళ్తుందన్నమాట. గవర్నమెంట్ అనేది కంట్రీ కూడా స్టేబుల్ ప్రకారం రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. We can also think about it by looking at the non-party based elections to the panchayat in many states. Although the parties do not contest formally, it is generally noticed that the villages get split into more than one faction. Each of the puts up a panel of its candidates. This is exactly what the party does. That is the reason we find political parties in almost all countries of the world, whether these countries are big or small, old or new, developed or developing. ఇప్పుడు చూడండి, మనకు ఇంతకుముందే చదివినాం పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ అనేది డివైడ్ అవుతుందని చదివినాం, అంటే పార్టీషన్షిప్ అవుతుందని చూసినాం, అంటే పార్టీషన్ అవుతుందని చూసినాం. ఒకసారి పొలిటికల్ పార్టీస్ది రీకాల్ చేస్తాను అనమాట. సొసైటీలో ఏ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు, బి పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా ఏ పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతారు, బి పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు. ఇలా సొసైటీ అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మన కంట్రీలో లోకల్ గవర్నమెంట్ అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్గా జరిగే ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా కనబడవు అనమాట. ఇండిపెండెంట్గా పార్టిసిపేట్ చేస్తారనమాట ఆ ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ పంచాయత్ ఎలక్షన్స్లో ఒక అతడు రామ్ అనేవాడు పార్టిసిపేట్ చేసినాడు, ఇంకొక వాడు రవి అనేవాడు పార్టిసిపేట్ చేసినాడు అనుకుందాం. ఎవరైతే రామ్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు, ఎవరైతే రవి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతారు. ఇప్పుడు పార్టీస్ తరఫున పార్టిసిపేట్ చేసిన సొసైటీ అనేది డివైడ్ అవుతుంది, పార్టీస్ లేకోకుండా ఇండిపెండెంట్గా పార్టిసిపేట్ చేసినా కూడా సొసైటీ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఇది మనకు గమనించాల్సిన విషయం అనమాట. పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ అనేది డివైడ్ అవుతుంది. ఓకే, ఏమి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల సొసైటీ డివైడ్ అవ్వట్లేదు అంటే అవుతుంది. అప్పుడు అవుతున్నప్పుడు పొలిటికల్ పార్టీస్ చేసే పని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చేసే పని పొలిటికల్ పార్టీస్ చేస్తున్నారు. దాంట్లో తేడా ఏముంది? అందుకే మనకు లోకంలో చాలా కంట్రీస్లో, మనం ఈ వరల్డ్లో చాలా కంట్రీస్లో పొలిటికల్ పార్టీని చూడగలుగుతున్నాం అనమాట. ఒక స్టేట్మెంట్ గుర్తు తెచ్చుకోండి, 100 ఏళ్ల క్రితం పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లేని కంట్రీస్ కొన్ని ఉన్నాయి అన్నమాట. పాయింట్ అర్థమైందా? ద రైజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్. మెయిన్ ఇంపార్టెంట్ లైన్, ఖచ్చితంగా 1 మార్క్ అడుగుతాడు. ద రైజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ డాష్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్. రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అంటే ఏమి? ఇప్పుడు ఒకసారి అంతా చదివేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. As we have seen, large societies need representative democracy. As societies become large and complex, they also needed some agency to gather different views on various issues and to present these to the government. They needed some ways to bring various representatives together so that a responsible government could be formed. They needed a mechanism to support or restrain the government, make policy, justify or oppose them. Political parties fulfill these needs that every representative government has. We can say that party is a necessary condition for a democracy. ఇప్పుడు డెమోక్రసీలో మనకు రిప్రజెంటేటివ్స్ ప్రజల ద్వారా ఎన్నుకోబడతారన్నమాట. ఇప్పుడు ఒక పార్టీకి చెందిన వాళ్ళు ఒక్కొక్క ఎలక్టరేట్ నుండి ఎన్నుకోబడతారనమాట. వాళ్ళందరూ ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తారు. మా ఎలక్టరేట్లో ఉన్న వాళ్ళకి ఇవి అవసరం, మా ఎలక్టరేట్లో ఉన్న వాళ్ళకి ఇవి అవసరం, అలా అందరు డిస్కస్ చేస్తారనమాట. అలా ప్రతి ఒక్కరి సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నమాట.
ఓకేనా, అర్థమవుతుందా? అందుకే మనకు పొలిటికల్ పార్టీస్ ఇంపార్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీస్ అన్నమాట. అలా రిప్రజెంటేటివ్స్ ఒకే పొలిటికల్ పార్టీకి చెందడం వల్ల అందరూ ఒక నిర్ణయం పైకి వచ్చి కంట్రీని ముందుకు తీసుకొని వెళ్తున్నారనమాట. ఇదే మనము అందుకే ఏ కంట్రీలో అయినా ఎక్కువ పాపులేషన్ ఉంటే అప్పుడు ఆ కంట్రీకి డెమోక్రసీ అనేది ఇంపార్టెంట్ అనమాట. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సొసైటీస్ అనేటివి అంటే సొసైటీస్లో పాపులేషన్ అనేది పెరిగే కొద్దీ వాళ్ళకు ఒక ఏజెన్సీ అనేది అవసరమైందనమాట. అందరి వ్యూస్ మీద తీసుకొని ఒక మంచి స్టెప్ తీసుకోవడానికి. అటువంటి ఏజెన్సీనే పొలిటికల్ పార్టీస్ అనమాట. దే నీడెడ్ సమ్ వేస్ టు బ్రింగ్ వేరియస్ రిప్రజెంటేటివ్స్ టుగెదర్ సో దట్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కుడ్ బి ఫార్మ్డ్. అటువంటి రిప్రజెంటేటివ్స్ అందరినీ ఒక్క బాట మీద ముందుకు తీసుకొని వెళ్ళినాం అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలు అనేటివి సాల్వ్ అవుతాయి అనమాట, ప్రజలవి. అందుకే ప్రతి ఒక్కరి సమస్యను తీర్చేందుకు ఒక మెకానిజం అనేది డిజైన్ చేసినారనమాట. ఆ మెకానిజం పేరే పొలిటికల్ పార్టీస్ అనమాట. పొలిటికల్ పార్టీస్ మాత్రమే రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఎలక్టరేట్లో ఏవేవి కావాలో అవన్నీ పొలిటికల్ పార్టీస్ ద్వారా గవర్నమెంట్కి చెప్తారనమాట. ఇలా మనకు రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ఎలక్టరేట్లో ఉన్న ప్రజలకి న్యాయం అనేది చేస్తారనమాట. ఇప్పుడు రీకాల్ చేద్దాం. ఫస్ట్ది, వై డు వి నీడ్ పొలిటికల్ పార్టీస్? ఇన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. వై వి కాంట్ సక్సీడ్ వితౌట్ పొలిటికల్ పార్టీస్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్? దానికి ఆన్సర్ వచ్చేసి మనము ఒక సిచ్యువేషన్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని? పొలిటికల్ పార్టీస్ లేని సిచ్యువేషన్లో అజ్యూమ్ చేసుకున్నాం. దాంట్లో క్యాండిడేట్స్ అందరూ ఇండిపెండెంట్గా ఉంటారు. దానివల్ల గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండకపోతే గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు. తర్వాత ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇండిపెండెంట్ కాబట్టి తన యొక్క ఎలక్టోరేట్ వరకే ఆలోచిస్తాడు. కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ఏ క్యాండిడేట్ ఆలోచించాడు. అర్థమవుతుంది? కంట్రీ డెవలప్మెంట్ కోసం ఏ క్యాండిడేట్ ఆలోచించాడు అనమాట. నెక్స్ట్ ఏం చూసినాం? పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ అనేది ఫ్యాక్షన్ గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? అదే చూస్తూ ఉంటాం కదా, రాయలసీమలో మనం పొలిటికల్ పార్టీస్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు అని, అలా అనమాట. పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ డివైడ్ అవుతుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల సొసైటీ అనేది డివైడ్ అవుతుంది. దాంట్లో ఇంకా తేడా ఏముంది? తర్వాత థర్డ్ పాయింట్ ఏమి? ద రైజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. రిప్రజెంటేటివ్స్ అన్నీ ఒక బాట మీద నిలబెట్టి వాళ్ళని ఒక నిర్ణయం తీసుకునేట్టుగా చేసేది పొలిటికల్ పార్టీ అనమాట. దానివల్ల కంట్రీలో ఉన్న ఓటర్స్ యొక్క డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ అనేవి ఇచ్చినారనమాట. ఆ పిక్చర్స్ని కూడా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి అయితే ఒక మోడల్ పేపర్ వచ్చింది. దాంట్లో మనకు 1 మార్క్కి బిట్స్ అడుగుతున్నారు. ఓకే, బాగానే ఉంది. పిక్చర్ బేస్డ్ బిట్స్ కూడా అడగచ్చు అనమాట. ఎందుకంటే మార్కెట్లో వచ్చిన చాలా మోడల్ పేపర్స్ అంటే మన ఏపీ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేసినాక మోడల్ పేపరు బయట ప్రైవేట్ కంపెనీస్ కూడా తమ యొక్క బుక్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అనమాట. దాంట్లో చెక్ చేసింటే ఎక్కువగా 1 మార్క్కి పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. కాబట్టి పిక్చర్స్ కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం అనమాట. కేటగరైజ్ ద photographs by the functions of political parties they illustrate. Find the photograph or news clipping from your own area for each of the functions listed above. Shape public opinion. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ 2 పిక్చర్స్. ఫస్ట్ పిక్చర్లో ఏముందో చూద్దాం. యాక్టివిస్ట్ ఆఫ్ బీజేపీ మహిళా మార్చ్ డెమాన్స్ట్రేట్ అగేనెస్ట్ హైక్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ ఆనియన్స్ అండ్ ఎల్పిజి ఇన్ విశాఖపట్నంలో ఒకసారి ఉల్లిపాయల ప్రైజు అలాగే సిలిండర్ల ప్రైస్ పెంచినందుకు మహిళలు బీజేపీ మహిళా మార్చ్ చేసినారనమాట. తర్వాత మినిస్టర్ డిస్ట్రిబ్యూట్స్ 1 lakh చెక్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ హాచ్ విక్టిమ్స్ అట్ దేర్ హౌసెస్. ఎవరైతే కల్తీ మందు తాగి చనిపోయినారో మినిస్టర్స్ ప్రతి ఒక్కరికి 1 lakh అనేది ఇవ్వడం మనం చూడగలుగుతున్నాం అనమాట. తర్వాత యాక్టివిస్ట్ ఆఫ్ సిపిఐ టేక్ ఏ ర్యాలీ ఇన్ భువనేశ్వర్ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్
POSCO, the Korean steel company, for being permitted by the state government export for ore from Orissa to feed steel plants in China and Korea. మన యొక్క స్టేట్ గవర్నమెంట్స్ ఐరన్ని ఒరిస్సా నుండి చైనాకి కొరియాకి పంపిస్తున్నారు అని దాన్ని ఆపడానికి వీళ్ళు స్ట్రైక్ అనేది దిగినారనమాట. అంటే వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్ కోసం పోరాడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వెల్ఫేర్ స్కీమ్స్ అవి యాక్సెస్ చేయించడానికి హెల్ప్ చేస్తున్నారు అనమాట పబ్లిక్కి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు చాప్టర్ ఏ ఫ్లో మీద వెళ్తుందో చూద్దాం అనమాట. వై డూ వి నీడ్ పొలిటికల్ పార్టీస్. దానికంటే ముందు పొలిటికల్ పార్టీ అంటే ఏమో తెలుసుకున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీ పాలసీస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. తర్వాత పొలిటికల్ పార్టీస్లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. తర్వాత పొలిటికల్ పార్టీస్ చాలా ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. దాదాపు 7 ఫంక్షన్స్ అనమాట మనకు బుక్లో ఇచ్చినది. తర్వాత ఇన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మనకు పొలిటికల్ పార్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, నెససరీ అనమాట. ఓకే, బాగానే ఉంది. తర్వాత ఏమి మోడర్న్ డెమోక్రసీస్లో ఈ పొలిటికల్ పార్టీస్ లేకుండా ఆ ఫంక్షన్స్ అన్నింటినీ పర్ఫామ్ చేసుకోలేమంటే ఒక సిచ్యువేషన్ని అజ్యూమ్ చేసుకున్నాం అనమాట. ఆ సిచ్యువేషన్లో పొలిటికల్ పార్టీస్ లేరు అనమాట. అర్థమవుతుంది, ఆ పొలిటికల్ పార్టీస్ లేవు. అప్పుడు ఆ కంట్రీలో మనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడతారనమాట. దానివల్ల గవర్నమెంట్ అనేది స్టేబుల్గా ఉండదు. తర్వాత ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ తన యొక్క ఎలక్టరేట్ వరకు ఆలోచిస్తాడు. దానివల్ల కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది జరగదు అనమాట. నెక్స్ట్, సొసైటీ అనేది పొలిటికల్ పార్టీస్ వల్ల డివైడ్ అవుతుంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల డివైడ్ అవుతుంది. దాంట్లో ఇంకా తేడా ఏముంటుంది? థర్డ్, పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనమాట. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అంటే కరెక్టే, ఇంపార్టెంట్ అని మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే మనకు మంచిది? ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటే చాలా మంచిది అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. అంటే నార్మల్గా మనకు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలి దాని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. ఓకేనా? ఇన్ ఏ డెమోక్రసీ మెనీ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్ ఈజ్ ఫ్రీ టు ఫార్మ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజలకు అన్ని అధికారాలు ఉన్నాయి. వాళ్ళు 18 years దాటింటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ వాళ్ళు 18 years 20 years దాటింటే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ 18 years 20 years దాటిన వాళ్ళందరూ ఒక పొలిటికల్ పార్టీ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఇన్ ద ఫార్మల్ సెన్స్ దెర్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఈచ్ కంట్రీ. ప్రతి ఒక్క కంట్రీలో, డెమోక్రటిక్ కంట్రీలో ఎస్పెషల్గా ఈ రైట్ అనేది ఉండడం వల్ల పొలిటికల్ పార్టీ 18-20 years దాటిన వాళ్ళు ఎవరైనా ఫామ్ చేయొచ్చు అనే అధికారం ఉండడం వల్ల చాలా కంట్రీస్లో, డెమోక్రటిక్ కంట్రీస్లో మనం చాలా పొలిటికల్ పార్టీస్ అనేది చూస్తాం అనమాట. దాదాపు మన ఇండియాలోనే 750 పార్టీస్ ఆర్ రికగ్నైజ్డ్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో అధికారం అనేది ఉంది సిటిజన్స్కి పొలిటికల్ పార్టీస్ ఫామ్ చేయడానికి. దానివల్ల ప్రతి ఒక్కరు పొలిటికల్ పార్టీస్ అనేది ఫామ్ చేస్తున్నారు అనమాట. అలా మనకు మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఈసీ ఏదైతే ఉందో అది మనకు దాదాపు 750 పార్టీల కంటే ఎక్కువ పార్టీలని రికగ్నైజ్ చేసిందనమాట. బట్ నాట్ ఆల్ దీస్ పార్టీస్ ఆర్ సీరియస్ కంటెండర్స్ ఇన్ ద ఎలక్షన్స్. కానీ ఈ 750 పార్టీస్ ఎలక్షన్స్లో చాలా సీరియస్గా పోటీ చేస్తున్నాయని చెప్పలేము అనమాట. కొన్ని పార్టీస్ సీరియస్గా పోటీ చేస్తేనే, కొన్ని పార్టీస్ అస్సలు చేయట్లేదు అనమాట. ఓకేనా? యూజువల్లీ ఓన్లీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ పార్టీస్ ఆర్ ఎఫెక్టివ్లీ ఇన్ ద రేస్ టు విన్ ఎలక్షన్స్ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. మనకు కూడా ఎవరికైతే ఊరికే పార్టిసిపేట్ చేద్దాం, పేరు వస్తుంది అని దాని కోసం పార్టిసిపేట్ చేసేవాళ్ళు మనకు అవసరం లేదనమాట. ఎవరు మన కోసం, మన మంచి కోసం పోటీ చేస్తారో ఎలక్షన్స్లో వాళ్ళు మనకు అవసరం అనమాట. సో ద క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ మేజర్ ఆర్ ఎఫెక్టివ్ పార్టీస్ ఆర్ గుడ్ ఫర్ ఏ డెమోక్రసీస్. మనకు పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉంటే మన యొక్క డెమోక్రటిక్ కంట్రీకి మంచిది, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? ఇన్ సమ్ కంట్రీస్ ఓన్లీ వన్ పార్టీ ఈజ్ అలౌడ్ టు కంట్రోల్ అండ్ రన్ ద గవర్నమెంట్. దిస్ ఆర్ కాల్డ్ వన్ పార్టీ సిస్టమ్స్. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, కంట్రీలో ఒక 10 parties 20 parties ఉంటాయన్నమాట. కానీ మనకి ఎక్కువగా గేమ్ అనేది 2 parties మధ్య కనబడిస్తుంది అనమాట మామూలుగా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే అనుకో, లోక్సభ ఎలక్షన్స్లో మనకు ముఖ్యంగా ఏ పార్టీస్ గెలుస్తాయనిపిస్తుంది ఎక్కువగా గమనిస్తే
గెలిస్తే బీజేపీ లేకుంటే కాంగ్రెస్, ఇవే మెయిన్ కంటెండర్స్గా కనిపిస్తారంట. అంటే మెయిన్ పోటీదారులా మనకు కనబడిస్తారనమాట ఎలక్షన్స్లో. పాయింట్ అర్థమవుతుందా? అదే మనకు ప్రతి కంట్రీలో ఒకటి ఫిక్స్గా ఉంటుంది. ఉంటే ఒక పార్టీని గెలుస్తుంది ప్రతిసారి, లేకోకుంటే రెండు పార్టీస్ మధ్య పోటీ ఉంటుంది, ఎవరో ఒకరు గెలిచొచ్చు అనమాట. లేకోకుంటే ఏ పార్టీ అయినా గెలిచొచ్చు. అటువంటిది మన ఇండియా అనమాట. చెప్దాము. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇక్కడ ఒక కంట్రీలో ఎప్పుడూ ఒక పార్టీనే గెలుస్తుంది అనమాట. అంటే ఆ కంట్రీలో ఇంకే పార్టీ గెలవలేదన్నమాట. అర్థమవుతుందా? అటువంటి కంట్రీస్ని మనం, ఆ కంట్రీ యొక్క పార్టీ సిస్టమ్ని మనం వన్ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. రిపీట్ విత్ మీ, వన్ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. ఏ కంట్రీస్లో అయితే ప్రాబబిలిటీ ఒక పార్టీకి గెలవడానికి 100% ఉంటుందో ఆ కంట్రీని మనం వన్ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, in class 9th we noted that in China only the communist party is allowed to rule. మనము 9th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లోనే మనము చదువుకున్నాం అనమాట. ఏమని? చైనాలో ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఉంది, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. ఆ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇంకెవ్వరు పార్టిసిపేట్ చేయకూడదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసినా కూడా క్యాండిడేట్స్ వాళ్ళు ఆ పార్టీ కింద కంట్రోల్లోనే పార్టిసిపేట్ చేయాలి. బయట పార్టీస్ నుండి ఏ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రూల్ పెట్టడం వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ప్రతిసారి గెలుస్తుంది అనమాట ఎలక్షన్స్లో. కాబట్టి మనం చైనాని ఏమంటచ్చు? ద ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ పార్టీ సిస్టమ్ ఈజ్ ద కంట్రీ కాల్డ్ చైనా అనొచ్చు అనమాట. Although legally speaking people are free to form political parties, it does not happen because electoral system does not permit free competition per power. We cannot consider one party system as a good opinion because this is not a democratic option. Any democratic system must allow at least two parties to compete in elections and provide a fair chance for the competing parties to come to power. ఇప్పుడు చూడండి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళ కంట్రీలో వేరే పార్టీస్ ఫామ్ చేసుకోవడానికి అధికారం అనేది వేరే వాళ్ళకి ఇస్తుందన్నమాట. కానీ ఆ ఫామ్ చేసిన పొలిటికల్ పార్టీస్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అంటారు. అప్పుడు దానివల్ల పీపుల్కి ప్రజలు ఏమని ఆలోచిస్తారు తెలుసా? చైనాలో ఇప్పుడు నేను వీళ్ళకు ఓటేసిన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి గెలిచేది, అట్లే వీళ్ళకు ఓటేసిన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని గెలిచేది. ఇంకా నేను ఎవరికి ఓటేసి ఏం లాభం వస్తుంది, ఓటు ఎందుకు వెళ్ళా అనిపిస్తుంది అప్పకే చైనా అతనికి. అందుకే ఇలా అనిపిస్తుంది. కాబట్టి ఇది డెమోక్రటిక్ ఒపీనియన్ కాదనమాట. అంటే వన్ పార్టీ సిస్టమ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండర్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అండ్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ ఆప్షన్ అనమాట. ఈజ్ నాట్ ఏ గుడ్ డెమోక్రటిక్ ఆప్షన్ అనమాట. వన్ పార్టీ సిస్టమ్ అనేది డెమోక్రటిక్ కంట్రీస్లో మంచిది కాదనమాట. ఓకేనా? ఎందుకంటే ఒక పార్టీనే ఉందనుకో, ప్రజలకి ఎన్నుకోవడానికి చూస్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. మినిమం 2 పార్టీస్ ఉందనుకో చూస్తారనమాట. ఈ పార్టీ మంచిదా, ఆ పార్టీ మంచిదా, ఈ పార్టీ మనకి ఏం చేస్తుందో ఆ పార్టీ ఏం చేస్తుంది, ఈ పార్టీ ఏమైనా తప్పులు చేసిందా, ఈ పార్టీ ఏమైనా తప్పులు చేసిందా, అలా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకోవడానికి అధికారం అనేది మనకు ఉండాలన్నమాట. కానీ అదే చైనా ప్రజలకైతే వాళ్ళు రాత్రి పొద్దున పొనుకొని లేచినా ఆ పార్టీనే ఉంటుంది, నెక్స్ట్ రోజు మళ్ళీ లేచినా ఆ పార్టీనే ఉంటుంది. అంటే వాళ్ళు ఈ క్యాండిడేట్ ఓటేసినా ఆ పార్టీని గెలుస్తుంది, ఈ క్యాండిడేట్ ఓటేసినా ఆ పార్టీని గెలుస్తుంది. ఎటు తిరిగి ఆ పార్టీని గెలిచినప్పుడు వాళ్ళకి ఇంకా ఓటు ఎందుకు వేయాలి అని వస్తుంది అనమాట లాస్ట్ క్వశ్చన్. కాబట్టి వన్ పార్టీ సిస్టమ్ అనేది డెమోక్రసీ ప్రకారం రాంగ్ అనమాట. ఓకే, సరే. కంట్రీలో 2 పార్టీస్ మధ్య పోటీ ఉండొచ్చా? ఇప్పుడు ఒక పార్టీనే పూర్తిగా గెలుస్తా అంటే డెమోక్రటిక్ ఒపీనియన్ కాదు. 2 పార్టీస్ మధ్య పోటీ అనేది ఉండొచ్చా? అది చూద్దాం. ఇన్ సమ్ కంట్రీస్ పవర్ యూజువల్లీ చేంజెస్ బిట్వీన్ 2 మెయిన్ పార్టీస్. మామూలుగా కొన్ని కంట్రీస్లో అయితే మనము ఏదైతే పవర్ ఉందో అది మెయిన్గా కొన్ని పార్టీస్ మధ్య చూడగలుగుతాం అన్నమాట. అంటే గెలిస్తే ఈ పార్టీ గెలుస్తుంది, లేకుంటే ఈ పార్టీ గెలుస్తుంది, ఇంకే పార్టీ గెలవలేదు అని కొంతమంది చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి కంట్రీస్ని మనం 2 పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. అంటే ఆ కంట్రీలో పొజిషన్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేకి 2 పార్టీస్కి మాత్రమే ఛాన్స్ ఉంటుందన్నమాట, ప్రాబిలిటీ ఉంటుందన్నమాట.
సెవరల్ అదర్ పార్టీస్ మే ఎగ్జిస్ట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ బట్ విత్ ఇన్ ఏ ఫ్యూ సీట్స్ ఇన్ ద నేషనల్ లెజిస్లేచర్. అఫ్ కోర్స్ వన్ పార్టీ సిస్టమ్ కంట్రీస్లోను, టూ పార్టీ సిస్టమ్ కంట్రీస్లోను పార్టీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి వేరే పార్టీస్ కూడా, కానీ గెలవడానికి మాత్రం చూసిన పార్టీస్కి మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట. ఎట్లయితే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, చైనాలో మనకు వేరే పార్టీస్ అన్నీ ఉన్నాయి, కానీ ఆ పార్టీస్ అన్నీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కిందనే పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు దానివల్ల ఇండైరెక్ట్గా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నమాట. అలాగే ఏ కంట్రీస్లో అయితే మెయిన్గా గెలవడానికి, ఎలక్షన్స్ గెలవడానికి టూ పార్టీస్కే ఛాన్స్ ఉన్నప్పుడు వేరే పార్టీస్ కొన్ని సీట్స్తో సంపాదించి మిగిలిపోతుందన్నమాట వేరే పార్టీస్ ఉన్నప్పటికీ. అందుకే మనకు పోటీ అనేది, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే పోటీలో మనకి ఎక్కువగా ఆ పార్టీసే కనబడిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఓన్లీ ద టూ మెయిన్ పార్టీస్ హ్యావ్ ఎ సీరియస్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ మెజారిటీ ఆఫ్ సీట్స్ టు ఫామ్ గవర్నమెంట్. వేరే పార్టీస్ ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలు మాత్రమే గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయి అనే ప్రాబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సచ్ ఏ పార్టీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ టూ పార్టీ సిస్టమ్. అటువంటి పార్టీస్ ఉన్న సిస్టమ్ని మనం టూ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. మనకు ఆ టూ పార్టీ సిస్టమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒకటి యునైటెడ్ కింగ్డమ్ అనమాట, ఇంకోటి వచ్చేసి యుఎస్ఏ అనమాట. యునైటెడ్ కింగ్డమ్ అండ్ యుఎస్ఏ అనమాట. ఈ కంట్రీస్లో మనకు కేవలం రెండు పార్టీస్కే గెలవడానికి ప్రాబిలిటీ ఉందన్నమాట. అర్థమవుతుందా? రెండు పార్టీస్కే మనకు గెలవడానికి పార్టీ ఉందన్నమాట. సపోజ్ అమెరికాలో అనుకోండి, మనకు టూ పార్టీస్ ఉన్నాయి, ఎప్పుడు ఆ పార్టీసే గెలుస్తాయి. మొన్న కూడా మనకు ట్రంప్ అనేవాళ్ళు గెలిచినారనమాట. ఆ టూ పార్టీస్ వచ్చేసి మనకు ఒకటి రిపబ్లికన్ పార్టీ, ఇంకోటి వచ్చేసి కన్జర్వేటివ్ పార్టీ అనమాట. ఈ రెండు పార్టీస్ మాత్రమే అమెరికాలో మనకు గెలుస్తాయి అనమాట, యూఎస్ఏలో. ఇంకా వేరే పార్టీస్ ఉన్నప్పటికీ అవి గెలవవు అనమాట. ఇప్పుడు వన్ పార్టీ సిస్టమ్ చదివినాం, ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాం. ఏమని చైనా. టూ పార్టీ సిస్టమ్ కూడా చదివినాం, ఎగ్జాంపుల్ ఏం తెలుసుకున్నాం? యూకే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ సెవరల్ పార్టీస్ కంపీట్ ఫర్ పవర్ అండ్ మోర్ దెన్ టూ పార్టీస్ హ్యావ్ ఏ రీజనబుల్ ఛాన్స్ ఆఫ్ కమింగ్ టు పవర్ ఎయిదర్ ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ ఆర్ ఇన్ అలియన్స్ విత్ అదర్స్, దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ పార్టీ సిస్టమ్. మనలాంటి ఇండియా కంట్రీలో చాలా పార్టీస్ అనేవి ఉన్నాయి, 750 పార్టీలు దాకా ఉన్నాయి. దాంట్లో ఒక 250 పార్టీస్ తీసేస్తే, అంటే అవి ఎప్పుడో అమావాస్యానికో పుణ్యానికో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. అటువంటి పార్టీస్ని పక్కన పెట్టేస్తే దాదాపు 500 పార్టీస్ అనేవి మనకు చాలా సీరియస్గా పార్టిసిపేట్ చేస్తాయి అనమాట ఎలక్షన్స్లో. ఇప్పుడు అన్ని పార్టీస్లో మనము చెప్పలేమన్నమాట ఏమని, ఖచ్చితంగా ఇదే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్లో పవర్ని హోల్డ్ చేస్తుందని చెప్పలేము. కోర్స్ ఇప్పుడైతే చెప్పగలుగుతున్నాం కాంగ్రెస్, బీజేపీ అని, కానీ ముందు ఇలా చెప్పలేము అనమాట. స్టార్టింగ్ ఎప్పుడు 1990s తర్వాత, అప్పుడు మనకు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకసారి వచ్చిందనమాట 1990s తర్వాత అనమాట. నేను 1947 తర్వాత చెప్పట్లే, ఓకేనా? 1990s తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకసారి వచ్చిందనమాట పవర్లోకి. ఇలా మనము ఎక్కువ పార్టీస్ ఉన్న కంట్రీస్లో ఈ పార్టీనే గెలుస్తుంది, లేకుంటే ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి గెలుస్తుంది, అలా చెప్పలేము అనమాట. అటువంటి చెప్పలేని స్థితినే మల్టీ పార్టీ సిస్టమ్ అనమాట. అంటే ఆ కంట్రీలో చాలా పార్టీస్ ఉంటాయి, అలాగే ఎవరు గెలుస్తారో కూడా అంతే ప్రాబిలిటీ ఉంటుందన్నమాట, అంటే అంతే ఛాన్స్ ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి, పార్టీ డి, పార్టీ ఈ ఉంటాయి. ఆ 5 పార్టీస్ గెలవడానికి సేమ్ ప్రాబిలిటీ ఉంటుందన్నమాట, అంటే 1/5, 1/5, 1/5 అనమాట. అర్థమవుతుందా? వాళ్ళు గెలిచేది తమ యొక్క పార్టీ ద్వారానే గెలవచ్చు, లేకుంటే ఇంకో 2-3 పార్టీస్తో కలిసి పోటీ చేయొచ్చు అనమాట. అదే మనకు ఈ 2024 ఎలక్షన్స్లో మనం చూడగలుగుతున్నాం అనమాట. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అనమాట. కాంగ్రెస్ అయితే ఇండియా అనమాట. ఇప్పుడు చూడండి, మన కంట్రీలో చాలా పార్టీస్ ఉన్నాయి. ఓకే, బీజేపీ జనసేనతో, తర్వాత టీడీపీతో, ఇంకా 2-3 పార్టీస్తో కొలిషన్ అనేది జరిగింది. దాన్నే మనం అలియన్స్ అంటాం అనమాట. అలియన్స్ అంటే ఎలక్షన్స్ ముందు 2-3 పార్టీస్ కలవడం అలియన్స్ అనమాట. ఎలక్షన్స్ తర్వాత 2-3 పార్టీస్ కలిస్తే దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అంటాం అనమాట. కోలిషన్ గవర్నమెంట్. అర్థమవుతుందా? వి కాల్ ఇట్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్. అలా ఒక కంట్రీలో ఎక్కువ పార్టీస్ ఉండి
ప్రతి ఒక్క పార్టీ గెలవడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటే అప్పుడు ఆ కంట్రీ యొక్క పార్టీ సిస్టమ్ని మనం మల్టీ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. థస్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్ అనమాట. మన ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉందన్నమాట. ఇన్ దిస్ సిస్టమ్ ద గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ బై వేరియస్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఇన్ కొలిషన్. ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత కూడా పార్టీస్ అనేవాళ్ళు కలిసిపోయి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారనమాట. అప్పుడు దాన్ని కొలిషన్ అంటాం అనమాట. వెన్ సెవరల్ పార్టీస్ ఇన్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ విన్నింగ్ పవర్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ అలియన్స్ ఆర్ ఎ ఫ్రంట్. అలియన్స్కి మరొక పేరే ఫ్రంట్ అనమాట. అంటే ఎలక్షన్స్ ముందు 2-3 పార్టీస్ కలిసిపోతే దాన్ని అలియన్స్ అంటాం, లేకుంటే ఫ్రంట్ అంటాం. అదే ఎలక్షన్స్ తర్వాత పార్టీస్ అనేది కలిసిపోయినాయి అనుకోండి, అప్పుడు దాన్ని కోalition గవర్నమెంట్ అంటాం, లేకుంటే కోalition పార్టీ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఇన్ 2004 పార్లమెంటరీ ఎలక్షన్స్ the National Democratic Alliance, the United Progressive Alliance and the Left Front. The multi-party system often appears very messy and leads to be political instability. At the same time, this system allows a variety of interests and opinions to enjoy political representation. ఇప్పుడు చూడండి, మల్టీ పార్టీ సిస్టమ్కి మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు, అంటే అలియన్స్కి అనమాట. 2004 పార్లమెంటరీ ఎలక్షన్స్లో మనకు కాంగ్రెస్ వాళ్ళు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ అనమాట, ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ బీజేపీ అనమాట, తర్వాత వచ్చేసి లెఫ్ట్ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. ఇలా వాళ్ళు ఎలక్షన్స్కి ముందే అలియన్సెస్ ఫామ్ చేసి వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినారనమాట. ఎందుకంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది కాబట్టి మన ఇండియాలో. ఓకే, మల్టీ పార్టీ సిస్టమ్ ఉండడం మంచిదే, ఎందుకంటే ఫెయిర్ ఛాన్స్ దొరుకుతుంది, ఓకే అనుకుందాం. కానీ ప్రతిసారి ఎలక్షన్స్లో పార్టీ మారుతూ పోయిందనుకో, దానివల్ల గవర్నమెంట్ అనేది ఇన్స్టేబుల్ అవుతుందన్నమాట. సపోజ్ సరే, దానివల్ల ఫెయిర్ ఛాన్స్ అనేది ఉంటుంది, పార్టీస్ అనేది కొత్తగా రావడం వల్ల పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అవన్నీ ఒప్పుకుంటాం. కానీ గవర్నమెంట్ అనేది ఇన్స్టేబుల్ అవుతుంది. ఎలా ఇన్స్టేబుల్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ మనకు 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గెలిచిందనమాట. దానికి ముందు టీడీపీ పార్టీ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక 2 పనులు చేసింది. ఏమని? మొత్తం రేషన్ కార్డులన్నీ మార్చేసింది, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులన్నీ మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ రేషన్ కార్డులు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డులు అవన్నీ తీసేసి టీడీపీ పెట్టిద్దాం అనుకుంటున్నారు. మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకో 2029లో, అప్పుడు మళ్ళీ వాళ్ళు మారుస్తారు. ఇలా గవర్నమెంట్ అనేది ఇన్స్టేబుల్ అవుతుంది, ఎందుకంటే మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది కాబట్టి. కానీ మల్టీ పార్టీ సిస్టమ్ వల్ల ఇంకోటి ఏమి, ఒపీనియన్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరివి గవర్నమెంట్లో వినడానికి ఫెయిర్ ఛాన్స్ అనేది దొరుకుతుందనమాట. అంటే పవర్ అనేది డిఫరెంట్ పార్టీస్ మధ్య షేర్ అవుతుందన్నమాట మల్టీ పార్టీ సిస్టంలో. దీన్ని మనము 2 పార్టీ సిస్టము 1 పార్టీ సిస్టంలో గమనించలేమన్నమాట. అక్కడ గెలిస్తే 1 పార్టీ సిస్టంలో ఒక పార్టీనే గెలుస్తుంది, అదే 2 పార్టీ సిస్టంలో అయితే గెలుస్తాయి, ఈ పార్టీ గెలుస్తుంది లేకుంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఇలా మనకు 1 పార్టీ సిస్టమ్, 2 పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్, ఇది మనం చదివినాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు. రైట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ పార్టీ సిస్టమ్ అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా అనమాట. 2 పార్టీ సిస్టమ్ వచ్చేసి యూఎస్ఏ, యూకే అనమాట. తర్వాత 1 పార్టీ సిస్టమ్ వచ్చేసి చైనా అనమాట. ఓకేనా? అక్కడ చైనాలో ఉండే ఎథనిక్ గ్రూప్ వచ్చేసి మనకు చైనా హాన్స్ అంటాం అనమాట. ఓకేనా? అంత దృష్టి ఏమి సారించద్దండి, ఊరికే చెప్పినా అనమాట నాలెడ్జ్ కోసం. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్తో మొదలుపెట్టినాం, యాడిగో వచ్చేసినాం. ఒకసారి పోదాం. క్వశ్చన్ ఏమడిగినాం? మనకు డెమోక్రటిక్ కంట్రీకి ఎన్ని పార్టీస్ ఉంటే మంచిది? ఇండియాలో అయితే 705 ఉన్నాయి, పక్కన పెడదాం. ఇప్పుడు చెప్తాం, 1 పార్టీ సిస్టమ్ మంచిదా, 2 పార్టీ సిస్టమ్ మంచిదా, 3 మల్టీ పార్టీ సిస్టమ్ మంచిదా? ఏ పార్టీ సిస్టమ్ మంచిది ఆలోచిద్దాం. 1 పార్టీ సిస్టమా డెమోక్రటిక్ ఆప్షనే కాదు కాబట్టి ఉండదు. 2 పార్టీ సిస్టమా 2 పార్టీస్ మధ్య పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి తప్పు, అలా డిస్ట్రిబ్యూట్ అవ్వకూడదు, అది మంచిది కాదు. మల్టీ పార్టీ సిస్టమా పర్వాలేదు, బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఇది కూడా మంచిది కాదు. అసలు ఈ క్వశ్చనే అడగకూడదు. ఏం క్వశ్చన్?
ఒక డెమోక్రటిక్ కంట్రీకి ఎన్ని పార్టీస్ ఉండడం మంచిది, ఇది ఏదైతే క్వశ్చన్ ఉందో అది అడగడమే తప్పు అన్నమాట. కింద మనకు అదే ఇచ్చినారు. సో విచ్ ఆఫ్ దిస్ బెటర్, మనం ఆలోచిస్తున్నాం కదా ఏది దీంట్లో మంచిది, 1 పార్టీ సిస్టమా, 2 పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమా అంటే పర్హాప్స్ ద బెస్ట్ ఆన్సర్ టు దిస్ వెరీ కామన్ క్వశ్చన్ ఈజ్, ఈ అడిగిన ప్రశ్నకు సరైన జవాబు వచ్చేసి దట్ దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ అడగడమే తప్పు అనమాట, ఇట్లా అడగకూడదు అనమాట. పార్టీ సిస్టమ్ ఈజ్ నాట్ సంథింగ్ ఎనీ కంట్రీ కెన్ చూస్. ఒక కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉన్నాయో ఆ కంట్రీ చూస్ చేయకూడదు అనమాట, అర్థమవుతుందా? ఇట్ ఎవాల్వ్స్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సొసైటీ, ఇట్స్ సోషల్ అండ్ రీజనల్ డివిజన్స్, ఇట్స్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఇట్స్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఒక కంట్రీలో అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉండాలో అది మనకు ఆ కంట్రీ యొక్క నేచర్ ఆఫ్ ది సొసైటీ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఆ కంట్రీలో సోషల్ రీజనల్ డైవర్సిటీస్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఆ కంట్రీ యొక్క హిస్టరీ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట, అర్థమవుతుందా? ఒక కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉండాలి అంటే అది వచ్చేసి మనకు ఆ కంట్రీ యొక్క నేచర్ ఆఫ్ ది సొసైటీ మీద, సోషల్ అండ్ రీజనల్ డివిజన్స్ మీద, తర్వాత హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీద, తర్వాత ఇట్స్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ మీద. ఎందుకు చైనాలో ఒక పార్టీ మాత్రమే ఉంది అంటే అక్కడ అందరూ ఒక ఎథనిక్ గ్రూప్కి చెందిన వాళ్ళే ఉన్నారనమాట. ఆ ఎథనిక్ గ్రూప్ వచ్చేసి మనకు చైనా హాన్స్ అనమాట. అందుకే అక్కడ మనకు ఒక పార్టీ సిస్టమే ఉంది, అంటే ఒక పార్టీ మాత్రమే ఉంది, ఊరికేం కాదు. ఎందుకంటే చైనా యొక్క హిస్టరీ అట్లుంది కాబట్టి చైనాలో మనకు హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్లో ఒక ఎథనిక్ గ్రూపే ఉంది. ఆ ఎథనిక్ గ్రూప్కి ఒక పార్టీ బాగా నచ్చుతుంది, అదే మనకు కమ్యూనిస్ట్ పార్టీ అనమాట, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే చైనాలో మనకు 2 పార్టీస్ ఉన్నాయన్నమాట. ఎందుకు రెండు పార్టీస్ కాదు, ఒక పార్టీ అనమాట. చైనాలో ఒక పార్టీ ఉందన్నమాట, అదే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. అర్థమైందా? ఆన్సర్ దొరికిందా ఎందుకు చైనాలో ఒక పార్టీనే ఉందో? ఎందుకంటే కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉండాలో అది మనకు నేచర్ ఆఫ్ ది సొసైటీ మీద, సోషల్ అండ్ రీజనల్ డివిజన్స్ మీద, హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీద, అలాగే ఆ కంట్రీ యొక్క ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఆ ఫ్యాక్టర్ అనేది. దిస్ కెనాట్ బి చేంజ్డ్ వెరీ క్విక్లీ. అలాగే ఎన్ని పార్టీస్ ఉన్నాయో దాని మీద క్విక్గా డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు అనమాట. అలా క్విక్గా తీసుకున్నాం అనుకోండి తప్పులు అనేవి అవుతుందన్నమాట. ఈచ్ కంట్రీ డెవలప్స్ ఏ పార్టీ సిస్టమ్ దట్ ఈజ్ కండిషన్డ్ బై ఇట్స్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అలాగే ఆ కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉండాలో కూడా అది నైట్ టు నైట్, మార్నింగ్ టు మార్నింగ్ అయిపోదు అనమాట, ఒక ప్రాసెస్ అనమాట. మన ఇండియాలో 1947లో ఫస్ట్ ఎలక్షన్స్ అయితే మనకు 1952లో పెట్టినారనుకోండి. 1952లో గమనిస్తే అప్పటికి తక్కువ పార్టీస్ ఉన్నాయన్నమాట. ప్రాబుల్గా చెప్తే 3 పార్టీస్ ఉన్న ఆశ్చర్యమే అన్నమాట ఇండియాలో మొత్తం. మనకు అప్పుడు ఎక్కువగా 2 పార్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకోటి వచ్చేసి మనకు కాంగ్రెస్ అనమాట. ఈ 2 పార్టీసే మనకు మెయిన్గా ఉన్నాయన్నమాట. ఇలా కానీ ఇప్పుడు చూస్తే మన ఇండియాలో డైవర్సిటీని గమనించి పొలిటికల్ పార్టీస్ మన ఎక్కువ ఉన్నాయన్నమాట ఇప్పుడు. కాబట్టి ఒక కంట్రీలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ కంట్రీ యొక్క హిస్టరీ మీద అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇండియా హ్యాస్ ఎవాల్వ్డ్ మల్టీ పార్టీ సిస్టమ్. ఎందుకు ఇండియాలో ఇన్ని పార్టీస్ని చూడగలుగుతున్నాము అంటే ఇండియాలో మనకు సోషల్ అండ్ జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉందన్నమాట. మన కంట్రీలో ఉన్న డైవర్సిటీ ఇంకే కంట్రీలో ఉండదన్నమాట. ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఈ డైవర్సిటీ ఎక్కడా లేదు. ఈ డైవర్సిటీని అకామిడేట్ చేయాలి అంటే మనకు ఎక్కువ పార్టీస్ ఉండాలన్నమాట. అంటే మనం మల్టీ పార్టీ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసుకోవాలి కాబట్టి మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఈ యొక్క డైవర్సిటీని అకామిడేట్ చేయడానికి ఒక పార్టీ లేకుంటే 2 పార్టీస్ సరిపోవు అనమాట. మల్టీ పార్టీ సిస్టమ్ అనేది మనకు చాలా అవసరం అనమాట. నో సిస్టమ్ ఈజ్ ఐడియల్ ఫర్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్క కంట్రీకి ఇటువంటి పార్టీ సిస్టమే ఉండాలి అని ఫిక్స్ ఏం లేదనమాట. ఆ కంట్రీ యొక్క హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంట్రీలో ఎన్ని పార్టీస్ ఉండాలో, ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలో. క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? హౌ మెనీ పొలిటికల్ పార్టీస్ షుడ్ వి హ్యావ్ అంటే అది అడగడమే తప్పు అనమాట. అది వచ్చేసి మనకు కంట్రీ యొక్క నేచర్ ఆఫ్ ది సొసైటీ, తర్వాత సోషల్ అండ్ రిలీజియన్ డైవర్సిటీ, తర్వాత
హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్, అలాగే ఆ కంట్రీలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఆ కంట్రీలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలో. కానీ మనము వన్ పార్టీ సిస్టమ్ గురించి చదివినాం అంటే అటువంటి కంట్రీస్ ఎటువంటి కంట్రీస్ అంటే ఆ కంట్రీస్లో కేవలం ఆ పార్టీని ప్రతి ఒక్క ఎలక్షన్స్లో గెలిస్తే అటువంటి కంట్రీస్ని మనం వన్ పార్టీ సిస్టమ్ అంటాం అనమాట. లేకుంటే అటువంటి కంట్రీస్ ఎటువంటి కంట్రీస్ అంటే ఆ కంట్రీస్లో కేవలం ప్రతి ఎలక్షన్లో ఈ రెండు పార్టీస్ మధ్య పోటీ అనేది మనం చూడగలుగుతున్నాం అనమాట. సపోజ్ మన ఇండియాకైతే కాంగ్రెస్ బీజేపీ అనమాట, కానీ మన ఇండియా వచ్చేసి మల్టీ పార్టీ సిస్టమ్ అనమాట. ఓకేనా, అదే మనకి ఎగ్జాంపుల్ అనమాట మల్టీ పార్టీ సిస్టమ్కి ఇండియా అనమాట. టూ పార్టీ సిస్టమ్కి అయితే యునైటెడ్ కింగ్డమ్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనమాట. ఓకేనా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్ని మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. మనకి ఇక్కడ ఇంకొక టాపిక్ ఇచ్చినారు, చూద్దాం అనమాట. పాపులర్ పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ పార్టీస్. It is often said that political parties are facing a crisis because they are very unpopular and the citizens are indifferent to political parties. The available evidence shows that the belief is only partly true for India. The evidence based on a series of large sample surveys conducted over several decades show that political parties do not enjoy much trust among the people in South Asia. The proportion of those who say their trust in political parties is not much or not at all is more than those who have some or great trust. ఇక్కడ మనకు పొలిటికల్ పార్టీస్కి అంటే పొలిటికల్ పార్టీస్ చూడడం ప్రజలు ఎలా చూస్తున్నారో అది మనకి ఇక్కడ ఇచ్చినారనమాట. అంటే పొలిటికల్ పార్టీస్ గురించి అభిప్రాయం ప్రజల దగ్గర ఎటువంటి అభిప్రాయం ఉందో అది మనకి ఇక్కడ ఇచ్చినారనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే పొలిటికల్ పార్టీస్ని హేట్ చేసే వాళ్ళు పొలిటికల్ పార్టీస్ని నమ్మే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారనమాట. అర్థమైందా? ఇదేమి ఇంపార్టెంట్ కాదు, దీని నుండి మనకు క్వశ్చన్ కూడా రాదనమాట. ఓకేనా, వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ నెసెసిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, తర్వాత దానికి 3 రీజన్స్ అనేవి చూసినాం అనమాట. తర్వాత హౌ మెనీ పార్టీస్ వి నీడ్, దాంట్లో వన్ పార్టీ సిస్టమ్, టూ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్ గురించి చదివినాం అనమాట. తర్వాత ఆ క్వశ్చన్ అడగడమే తప్పు, ఒక కంట్రీలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాలో అది మనకు ఆ కంట్రీ యొక్క హిస్టరీ మీద, తర్వాత హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీద, నేచర్ ఆఫ్ ది సొసైటీ మీద, ఆ కంట్రీలో డైవర్సిటీ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇండియా లాంటి కంట్రీస్లో డైవర్సిటీ అనేది ఉంది కాబట్టి అటువంటి డైవర్సిటీని కేవలం 2 పార్టీస్ 1 పార్టీ అకామిడేట్ చేయలేదు అనమాట. కాబట్టి ఇండియా లాంటి కంట్రీస్లో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసినారనమాట. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. ఎందుకంటే మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమేమి కావాలో అడగండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్ వరకు సపోర్ట్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.